అసలు భయం లేకుండా పోతుంది నీకు. ఈ కాకెమ్మలు తెచ్చేసి ఇక్కడెక్కడ వేసేస్తున్నాయి. నీకేమో దొరికింది వేసిందని గుటుకులాడుతున్నావు. గుటుకు గడు పామాలకైతే తినకూడదు నాన్న అని చెప్తున్నానా? ఎక్కడ కనపడుతున్నాయి? ఈడికే కనిపిస్తున్నాయండి. ఇప్పుడు చూడండి, కట్టలు ఆడిచ్చేతాడు చక్రాలు పళ్ళు వేసుకుని. ఎంత ఇష్టమేనండి. వద్దు తినొద్దు నాన్న వినట్లేదండి బాబు. అది ఇప్పుడు కట్టలు ఆడిచ్చేతాడు. బుజ్జి తల్లండి. ఎందుకండి టేస్ట్ ఉంటుంది అనుకుంటా బాగాను. మరి ఏం బాగుంటుందో నాకు తెలియదు. వీడి ఫ్రెండ్స్ వచ్చి చెట్ల కింద తింటున్నాయండి, బాగా తింటున్నాయి. చూడండి ఎంత కిందయ్యే పైన నలగట్ల ముసలోడికి పామాలకాయ నలగట్ల. పిచ్చి తల్లి. ఇప్పుడు మా నాన్నగారు ఉంటే భలే ఉండండి. మా ఇంటి తల్లి ఉండగా మా నాన్నగారు వస్తే ఎంత బాగుండేదో. ఇలా మంచిగా చూసుకుంటే మా నాన్నగారు బాగా ఇష్టపడేవారు అనమాట. అన్నిటిని బాగా చూసేవారండి. అదిగోండి కట్టలు ఆడిచ్చారు. మా నాన్నగారు ఎలా అంటే అండి, ఇప్పుడు పొలం నుంచి గట్ట వచ్చేవారు అనుకోండి, ఆ ఈదులో చంటి పిల్లలు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఆ పిల్లల్ని ఖచ్చితంగా చూసి వచ్చేవారు. లేకపోతే కొంచెం నడకొచ్చి బయట తిరుగుతారు కదా, అప్పుడు ఆ పిల్లల్ని ఎత్తుకుని కాళ్ళ సందుల్లో నుంచి 2-3 ఊపులు ఊపి ఎంత వెయిట్ ఉన్నారని చూసి ఇలా చెప్పేవారు అనమాట. అంత నవ్వు. అసలు మా రోడ్డు మీద నుంచి మా ఇంటికి వచ్చే వరకు ఏ చంటి పిల్ల కనబడినా మా నాన్నగారు అలానే చేసేవారండి. చక్కగా 2-3 ఊపులు ఊపి వెయిట్ ఎంత ఉన్నాడు అన్నట్టుగా చూసి మాట్లాడేవారు అనమాట. అసలు ఎంత బాగా మా నాన్నగారి దగ్గరికి ఎంతమంది చంటి పిల్లలు వచ్చేసేవారేనండి. ఎలా అంటే బిస్కెట్ల ప్యాకెట్ అని లేకపోతే ఏదైనా అలా తెచ్చి ఇంట్లో ఉంచేవారు. పిల్లలు ఎవరు కనపడినా వాళ్ళకి 1-2 ఇచ్చేవారు అనమాట. ఇక మా నాన్నగారు వస్తే చాలు పిల్లలందరూ వచ్చేవారు. అలా కొంచెం నాకు కూడా కొంచెం అలవాటండి. ఒక్కోసారి అనిపించేస్తుంది అమ్మ పిల్లలకి ఏం తెలియదు అనిపించేస్తుంది. ఇక ఇప్పుడు ఇంటి తల్లి ఫ్రెండ్స్ కనపడిన అంతేనండి. ఇక మన ఇన్ను తల్లి వచ్చాక నాకు ఇక ఈడు ఫ్రెండ్స్ని ఎవరిని చూసినా బాధేసేస్తుందండి. పాపం ఇలా ఉన్నాయి కదా పిచ్చి తల్లులు, చల్లో వానలో ఎండలో అలా బయట ఎలా పడుకుంటాయో ఎలా చేస్తాయో ఒక బాధ వచ్చేస్తుందండి బాగా. మా ఇన్నమ్మ తల్లి కడు హీరో అండి, నాకు దొరికాడు చిన్ని హీరో. మా పెద్ద బాబు తెచ్చాడండి ఈయన్ని. నేను అప్పుడు నాకు అస్సలు ఇష్టం కాదండి, భయం, చాలా భయం. కానీ ఇన్నమ్మ తల్లి వచ్చాక ఇక ఇప్పుడు భయం పోయండి. అమ్మో నా బిడ్డలాగా అయిపోయాడండి బాబు. ఇక కనవా ఈడు ఫ్రెండ్స్ని చూస్తే ఇంకా బాధేసేస్తా ఉండదు ఇప్పుడు ఏట్లని చూసినా.